అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పాండు. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం పెదమదరి గ్రామంలో కీర్తిశేషులు శ్రీ వియ్యపు బేరందేవుడు గారి తీర్థమహోత్సవ కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. వారి పెద్ద కుమారులైనటువంటి వియ్యపు అప్పారావు గారు బుచ్చిపేట మండలం మాజీ జడ్పీటీసీ మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా మరి బేరందేవుడి గారి తీర్థం అయితే మాత్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి మరి సంస్కృతి కార్యక్రమాల్లో భాగంగా తప్పెటగుళ్ళు, కోలాటం, తోడపెద్దు, అలాగే ఆటల పోటీల విషయం వచ్చినట్లయితే వాలీబాల్ పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగిందో ఏంటనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా మనం చూస్తున్నట్లయితే ఈ రోజు పెదమదని గ్రామంలో జరుగుతున్నటువంటి శ్రీ బేరందేవుడి గారి తీర్థమోత్సవ కార్యక్రమం అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. మరి ఇంటి దగ్గర నుంచి ఎక్కడైతే తీర్థం జరుపుతారో ఆ ప్రాంగణానికి కుటుంబ సభ్యులందరూ కలిసి వెళ్తున్నటువంటి దృశ్యాన్ని కూడా ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని బుచ్చిపేట మండలం మాజీ జడ్పీటీసీ వియ్యపు అప్పారావు గారు అంటే బేరందేవుడి గారి కుమారులు మరి ఆయన మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా కనుమ పండుగ రోజున ఈ పండుగ తీర్థమహోత్సవం అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చుట్టాలు, బంధువులు, స్నేహితులు, పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా తరలివచ్చి మరి ఈ తీర్థమహోత్సవంలో పాల్గొంటూ ఉంటారు. మరి అలాగే ప్రత్యేకించి మరి తప్పెటగుళ్ళు అంటే ఆయనకి చాలా ఇష్టం బేరందేవుడి గారికి. ఆయన తీర్థంలో ప్రతి సంవత్సరం కూడా తప్పెటగుళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి కోలాటం, వాలీబాల్ పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ తీర్థమహోత్సవానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనడం జరిగింది. అలాగే ఈరోజు తీర్థమహోత్సవానికి మరి చోడవరం నియోజకవర్గం శాసనసభ్యులతో పాటు పలు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా తరలి రావడం జరిగింది. మరి వచ్చినటువంటి ఈ తీర్థంలో పాల్గొన్నటువంటి కళాకారులకి అలాగే వచ్చినటువంటి ప్రముఖులందరికీ కూడా తీర్థమహోత్సవం పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర విందు కార్యక్రమం, భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే బేరందేవుడి గారి తీర్థమహోత్సవ కార్యక్రమం ఏ విధంగా జరిగిందో ఏంటనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం.
దేవడం కడుకుంటాం మన కెమెరా అంతయ్యా ఇలా కిందకి మరి ఆడే తను తీసారంట కావాలి ప్రశాంతంగా కాసేపు చిన్న సైడ్ అమ్మ చిన్న సైడ్ లైవ్కి యాడ్స్ వస్తాయి కానీ కాకపోతే ఆ వాచ్ అవర్స్ కానీ అవి కానీ కౌంట్ అవ్వాలంటే మనం లైవ్ పెట్టేసిన తర్వాత అది అయిపోద్ది కదా, ఆపేస్తాం కదా, అప్పటి నుంచే యాడ్ అవుతాయి. అమౌంట్ అయినా ఏదైనా సరే లైవ్లో ఉండేది అడేది రాదు, యాడ్స్ ప్లే అవుతుంది కానీ లైవ్లో రాదు. బాగుంటుంది లైవ్. ప్రకారంగా క్రీస్తులు బియ్యపు బేరందేడి గారు 11వ వర్ధంతి సందర్భంగా పెదమదిన గ్రామంలో ఈరోజు అత్యంత వైభవంగా తీర్థ జరపబడును. మంచికి మారుపేరు, సహనశీలి, మానవత్వం, పెద్దరికం, మూర్తిభవించిన మహోన్నత వ్యక్తిగా చిరునవ్వుల పలకరింపులతో అందరి హృదయాలలో సుస్థిర స్థానం పొందిన, మీకు ఆదర్శంగా నిలిచిన, మీరు మా నుండి దూరమైన
మీ మధుర స్మృతులు ప్రతి క్షణం మా మధులో మెదులుతూనే ఉంటాయి. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఇట్లు వి పట్టారావు ఎక్స్జెడ్పీటీసీ మరియు బంధుమిత్రులు అలాగే గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో ఈ యొక్క పెదమదన గ్రామంలో అతి వైభవంగా ఈరోజు తీర్థం కొనసాగుతుంది. అలాగే వాలీబాల్ పోటీలు కూడా ఫైనల్ సెమీఫైనల్ కూడా జరుగుతున్నాయి. అలాగే మరికొద్ది సేపట్లో కప్పడుగుళ్ళు బృందం వారిచే అతి ఘనంగా కప్పడుగుళ్ళు మొదలవుతున్నాయి. అలాగే చిడతల పోటీలు, తోడపెట్టితో సేవా సంఘం మరి కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి పెద్దలు చిన్నలు గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ యొక్క తీర్థానికి హాజరై ఈ యొక్క తీర్థాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించి ఆనందిస్తారని మరి కోరుతున్నాం. ఈ యొక్క తీర్థానికి ముఖ్య అతిథులు చోడవరం శాసనసభ్యులు కేఎస్ఎన్ రాజు గారు మరికొద్ది సేపట్లో రావడం జరుగుతుంది. వారి చేతుల మీదుగా ఈ యొక్క వాలీబాల్ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అలాగే మరికొద్ది సేపట్లో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమాలకి పెదమదన ప్రజలందరూ విచ్చేసి మా యొక్క తీర్థ మహోత్సవాన్ని ఆనందిస్తారని మరి కోరుతున్నాం. ఈ యొక్క తీర్థ ప్రసాదాన్ని పులిహార రూపంతో అందరూ తీసుకుంటారని మరి కోరుతున్నాం. క్రీస్తులు వియ్యపు బేరందేడి గారు 11వ వర్ధంతి సందర్భంగా పెదమదన గ్రామంలో అతి వైభవంగా తీర్థం జరపబడును. మంచికి మారుపేరు, సహనశీలి, మానవత్వం, పెద్దరికం మూర్తిభవించిన మహోన్నత వ్యక్తిగా చిరునవ్వుల పలకరింపులతో అందరి హృదయాలలో సుస్థిర స్థానం పొందిన మీకు ఆదర్శంగా నిలిచిన మీరు మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు ప్రతిక్షణం మా మదిలో మెదులుతూనే ఉంటాయి. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఇట్లు వి పప్పారావు ఎక్స్జెడ్పీటీసీ మరియు బంధుమిత్రులు అలాగే గ్రామ ప్రజలు ఈ యొక్క తీర్థానికి విచ్చేసి అందరూ విచ్చేసి ఈ యొక్క తీర్థ మహోత్సవంలో పాలు పంచుకుంటారని మరి కోరుతున్నాం. మరికొద్ది సేపట్లో వాలీబాల్ ఫైనల్స్ జరగబోతున్నాయి. కాబట్టి నెక్స్ట్ 2 టీములు రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. అలాగే మీరు త్వరగా ఈ యొక్క అలాగే జైతా అప్పారావు గారు కూడా ఈ యొక్క మీ ఆధీనంలో తప్పుడు టీం త్వరగా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్య అతిథులు చోడవరం శాసనసభ్యులు శ్రీ కేఎస్ఎల్ఎస్ రాజు గారు నిశ్చయించున్నారు. వారి చేతుల మీదుగా వాలీబాల్ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గెలుచుకుంటారని ఈ యొక్క కమిటీ తరఫున కోరుకుంటున్నాం.
అంటే ఇలా నిల్చున్నామని వి పప్పారావు గారు, అలాగే జడ్పీటీసీ వి పప్పారావు గారు కూడా తన తండ్రి వియ్యప్ప బేరందేడు గారు అడుగుజాడలో నడుచుకుంటూ మంచికి మారిపోయారు. మూర్తికరించిన మహోన్నత వ్యక్తిగా చిరునవ్వులు పెద్ద ఇంచండి పెద్ద. ఈ యొక్క తీర్థ మహోత్సవ ప్రసాదాన్ని అందరూ స్వీకరిస్తారని మనం కోరుతున్నాం. నమ్మితేలు గారు, ముల్లప్పారావు గారు, వీళ్ళందరూ మీ యొక్క తప్పుడు బృందాన్ని చూపించి ప్రజలు ఆనందపరుస్తారని మనం కోరుతున్నాం. అలాగే ప్రతిభను ప్రజలకు చూపిస్తారని మీ యొక్క తప్పుడు గుళ్ళను ప్రజలు చూడడానికి వేచి ఉన్నారు. కొడేశారు అందరూ. అలాగే సార్. తప్పుడుగుళ్ళు బృందం వస్తుంది కాబట్టి దయచేసి వారు అందరికీ ప్లేస్ ఇస్తారని మనం కోరుతాం. దారులు అందరూ లెగాలి. తప్పుడుగుళ్ళు స్టార్ట్ అవుతున్నాయి. బాబు మీరు అందరూ కొంచెం సైడ్కి వెళ్ళి ఈ యొక్క తప్పుడుగుళ్ళ బృందానికి ప్లేస్ ఇస్తారని మనం కోరుతున్నాం. క్రీస్తు వియ్యప్ప బేరందేడు గారు 11వ వర్ధంతి సందర్భంగా పెదమేర గ్రామంలో అతి వైభవంగా తీర్థ మహోత్సవం జరగబడుతుంది. మంచికి మారిపేరు సహనశీలి తల్లకి ముద్దు పెట్టావు అందరికీ కూడా మహారంగరంగ వైభాగ్యంగా ఉండడం కావాలి. అదే మా కోరిక.
గణపయ్య శరణు గణేశ శరణాలయ్య జగాను మేలే కన్నె మూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్య గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య అయితే మీరే మంచిగా అమ్మ మరి ఎంపైర్ ఏంటాడే ఏ ఎంపైరా ఎవరు నువ్వు పెద్ద
మీకు. ఆ బాణం కూడా వచ్చి ఆ లారీ చెప్పేసి కూడా తల్లడించిపోయి ఆలు పెట్టెలు నడిచి అన్ని తమ్ముడు నడిచి సోము take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate
మా శ్రేయభిలాషులు, మా బంధువులు, అలాగే పార్టీ నాయకులు అందరూ వచ్చి తీర్థం జయప్రదం చేయడం చాలా సంతోషం. ఇంకో 10 నిమిషాల్లో గౌరవశ్రీ ఎమ్మెల్యే గారు వస్తున్నారు కాబట్టి వారికి వాలీబాల్ ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి గ్రూపులకి ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక్క 10 నిమిషాల్లో వారు వస్తున్నారు కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమం దివ్యంగా అందరూ కూడా సహాయ సహకారాలు అందించి శ్రీ బేరందేవుడి గారి తీర్థాన్ని ఘనంగా జరుపుకోవడానికి కారకులైనటువంటి గ్రామ ప్రజలందరూ కూడా మరి ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఇంకొక 10 నిమిషాల్లో మరి ఎమ్మెల్యే గారు 10 నిమిషాలు వస్తున్నారు కాబట్టి అందరూ కూడా మరి ఇంకో 10 నిమిషాలు ఈ ఆటల పోటీలు ప్రారంభంగా కొనసాగించి వారి రాకనే మరి ఘనంగా స్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మరి రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చోడవరం శాసనసభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు గారితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా తరలిరావడం జరిగింది. మరి ఆయనకి సాదర స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాన్ని కూడా ఇక్కడ మనం విజువల్స్ చూసుకోవచ్చు. చోడవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కేఎస్ఎన్ రాజు గారు ఇప్పుడే విచ్చేయడం జరిగింది. హలో 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 సరే 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 హలో హలో క్రీస్తకం శ్రీ వీపు ప్రారంభేరి గారి తీర్థ మహోత్సవానికి ఇప్పుడే ఇచ్చేసిన చోడవరం శాసనసభ్యులు శ్రీ కేఎస్ఎన్ రాజు గారు విచ్చేయడం జరిగింది. వారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సార్ మీకోసం యాక్చువల్ గా తీర్థం అయితే 7 గంటలకు ఎక్కడైనా తీర్థం అయిపోతుంది సార్. కానీ ఎమ్మెల్యే గారు ఎంత లేటు ఇచ్చినా సరే మేము మా ఇక్కడ చాలా వరకు కృతజ్ఞతలు. ఇక్కడ వాలీబాల్ పోటీలు జరిగాయి కాబట్టి అందులో ఫస్ట్ ప్రైజ్ గుమ్మలపాడు, సెకండ్ ప్రైజ్ కింతలి, 3వ ప్రైజ్ పెదమదిన. ఈ యొక్క బహుమతులు శాసనసభ్యులు శ్రీ కేఎస్ఎన్ రాజు గారి చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా మరి కోరుతున్నాం. వాలీబాల్ ఫస్ట్ ప్రైజ్ గుమ్మలపాడు కెప్టెన్ ఎక్కడైనా సరే ఈ రోజు ఈ యొక్క తీర్థం ఇంత వైభవంగా జరుగుతుందంటే దానికి కారణం మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మా గ్రామానికి విచ్చేస్తున్నారన్న ఒక ఆశ మాత్రమే. ఈ రోజు ఈ తీర్థం ఇంత ఘనంగా జరగబడింది. ఆయన మీ చేతుల మీదుగా ఈ యొక్క వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరిగింది కాబట్టి మీ చేతుల మీద బహుమతులు ఇవ్వడం అనుకుంటున్నాను. గుమ్మాలపాడు కెప్టెన్ ఎక్కడున్నా సరే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ యొక్క ఫస్ట్ ప్రైజ్ ని తీసుకుంటారని మనం కోరుతున్నాం. ఈ యొక్క శ్రీ క్రీస్తేశ్వర వీపు బేరందేవుడి గారు 11వ వర్ధంతికి ఎప్పుడు పిలిచినా పెదమైన గ్రామానికి నేను వచ్చేయాలని చెప్పేసి ఎంత లేట్ అయినా సరే రావడం తప్పదు. అది మన ప్రజల మీద మన ఎమ్మెల్యే గారికి ఉన్న ఒక నమ్మకం. నేను ఎప్పుడైనా సరే ప్రజల కోసం వెయిట్ చేస్తాననే ఉద్దేశంతో ఈ యొక్క ప్రజలు ఈ రోజు ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే ఈ రోజు ఈ తీర్థం ఇంత అద్భుతంగా కొనసాగిందంటే ఇదొక గ్రామ ప్రజలు మరియు ఎక్స్-ఎంపీటీసీ, ఎంపీటీసీ దీప మండరావు గారు, అలాగే ఎక్స్-ఎంపీటీసీ దీప అప్పారావు గారు, ఈ యొక్క తీర్థ మహోత్సవం ఎంత అద్భుతంగా జరిగింది. ఈ యొక్క గ్రామ ప్రజలందరికీ ఈ యొక్క కమిటీ తరఫున ప్రథమదిన యూత్ టీడీపీ యూత్ కమిటీ తరఫున అందరికీ ఈ యొక్క గ్రామ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గుమ్మలపాడు వాలీబాల్ ఫస్ట్ ప్రైజ్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే కింతలి సెకండ్ ప్రైజ్, అలాగే ప్రథమదిన యూత్ థర్డ్ ప్రైజ్.
శ్రీ క్రీస్తులు వీపు బేరందేడి గారి పేరుతో 11వ వర్గానికి ఇచ్చేసిన చోడవరం శాసనసభ్యులు ముచ్చటగా 3వ ఎమ్మెల్యేగా అయినందుకు ఈ యొక్క గ్రామ ప్రజలకు చాలా సంతోషకరం సార్. ఈ యొక్క తీర్థ మహోత్సవం 10వ గ్రామంలో ఎంత అద్భుతంగా జరుగుతుంది. మంచిగా మారు పేరు, సహనశీలి, మానవత్వం, పెద్దరికం. మీరు మా మధ్యన లేకపోయినా సరే మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కుటుంబ సభ్యులు, పదమైన ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. అలాగే అందరూ కమిటీ కుర్రలు అందరూ సహకరించాలి. అక్కడ సార్ ఎమ్మెల్యే గారికి ఒక ప్రధాన గ్రామాల ప్రజల తరపున ఒక విజ్ఞప్తి. మీకోసం తప్పుడు గుళ్ళు కళాకారులు, తోడపద్ది కళాకారులు, అలాగే చిడతల కళాకారులు మీతో ఒక సెల్ఫీ దిగాలనుకుంటున్నారు సార్. దయచేసి మీకోసం ఎంత వెయిట్ చేయండి. ఒక 2 నిమిషాలు ఒక వరుస గురువు గారు ఒక వరుస వేయాల్సిందిగా కోరుతున్నాం. 2 నిమిషాలు గురువు గారు. ఫస్ట్ ప్రైజ్ వాలీబాల్ లో గెలుచుకుంది కాబట్టి శాసనసభ్యులు శ్రీ కేఎస్ఆర్ రాజు గారి చేతుల మీదుగా 5,000 రూపాయలు ప్రైజ్ అందుకోవడం జరిగింది. అలాగే కింతలి సెకండ్ ప్రైజ్ వీరికి 10,000 తరపున కంగ్రాచులేషన్ జరుపుకున్న కింతలి వాలీబాల్ పోటీల కుర్రాళ్ళందరికీ ఎమ్మెల్యే గారి తరపున, గ్రామ ప్రజల తరపున కంగ్రాచులేషన్ తెలుపుకుంటూ కింతలి 2వ ప్రైజ్ 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3వ ప్రైజ్ ఎన్నడూ లేని విధంగా ప్రాక్టీస్ లేకపోయినా పెద్ద మీదన యూత్ కుర్రాళ్ళు ఎక్స్-ఎంపీటీసీ వీపు అప్పారావు యూత్, అలాగే పెద్ద మీద వీపు మెరుడు బాబు ఎంపీటీసీ యూత్ ఈ యొక్క 3rd ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది. పెద్ద మీద యూత్ 3rd ప్రైజ్. అలాగే లేడీస్ చిరుతల కళాకారులు ఈ యొక్క కలమేనా గ్రామంలో మీకు సార్ అంతలేని ప్రేమ ఉంది సార్. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఎంత టైం అయినా మీరు చూపించే ప్రేమ, వీరికి చూపించే ప్రేమ అని మీరు అర్థం చేసుకోవాలి. ఇక ముందుట ఏది కావాలన్నా మీరు పెద్దమందిని చూసి మంచిగా ఆదుకుంటారని మరి కోరుతున్నాం. నేటి వరకు కూడా మీ బాటలో ఉన్నాము. మా తండ్రి ఏ రోజు అయితే ఆ రోజు మీకు చెప్పారు, ఆ రోజు నుంచి కూడా గతంలో కూడా 5 సంవత్సరాలు ప్రభుత్వం లేకపోయినా మీ అంటే మీ నడకమైన మాట సాగించి ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీ యొక్క ఆధ్వర్యంలో మరి బేరందేవుడి కళల కంటే మరి ఈ యొక్క పెదమందర గ్రామాన్ని అభివృద్ధి విషయంలో మరి ముందుండి మా గ్రామం తరపు నుంచి మరి మీకు ఒక మాట మీద పాట మీద ఉంటున్నాం సార్. దీనికి నిదర్శనం మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కూడా 350 పైసలకి మెజార్టీ ఇచ్చి ఈ గ్రామం తరపు నుంచి
మరి 15 సంవత్సరాలతో మీతోటి భాగస్వాములు నడుస్తున్నామండి. అలాగే మీరు మా గ్రామం మీద ప్రత్యేకంగా మరి శ్రీ బేరందేవుడు గారు మరి గుర్తి వల్ల ఈ గ్రామంలో ఉన్న రాజకీయ భావితవ్యం కూడా గుర్తించి మీ యొక్క అండదండలతో గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతున్నామండి. ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ యూత్ కూడా కుర్రోళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు కాబట్టి వారికి మరి మీకు గ్రామం తరపు ధన్యవాదాలు తెలుసుకుని మొదటగా మీరు గెలిచినటువంటి సందర్భంగా మరి ఈ గ్రామానికి చిన్నమదిన పెద్దమదినకి పెద్దమదిన రోడ్డు కూడా 15 లక్షల నుంచి సీసీ రోడ్డు ఇచ్చి ఉన్నారండి. అలాగే పెద్దమదిని కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మరి రాంకోల్ వరకు 15 లక్షల డైనింగ్ రోడ్డు ఇచ్చారు. ఫస్ట్ గ్రాంట్లో 30 లక్షలు మా గ్రామాలకు మీరు ఇవ్వడానికి మరి అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే ఈ గ్రామ విషయంలో మరి మీరు మాకు చేదోడు వాదోడికి ఉంటారని ఈ యొక్క గ్రామ ప్రజల తరపు నుంచి మిమ్మల్ని కోరుకుంటూ ముందుగా ఇప్పుడు మా మామ కేవలం సత్యనారాయణ 2 విషయాలు మాట్లాడవలసిందిగా చెప్తాను. ఈనాటి ఈ కార్యక్రమానికి మనందరి అభిమాన నాయకులు అన్నయ్య చౌడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి దేవుడి మాయ అంటారు అన్నయ్య ఎప్పుడు కూడా మరి పెద్ద ఆయన్ని అంత గౌరవిస్తూ మరి అలాగే అల్లుడికి తోడుగా ఉండి పార్టీ కార్యక్రమాలను ముందుకు నడిపిస్తూ మరి చక్కగా మీ అందరితో కలిసిపోయి ఉన్న అల్లుడు నాగేశ్వరరావుకి మరి ఇవాళ గుర్తు చేసుకుంటూ మరి ఈ గ్రామ ప్రజలు పెద్దమదిన అనేకంటే బేరందేవుడు అంటేనే పెద్దమదిన అంటే బేరందేవుడు. అలాంటి వ్యక్తి ఇవాళ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ పిలిచి మరి ఆయన్ని మరి ఒకసారి స్మరించుకున్నందుకు అల్లుడి కుటుంబ సభ్యులకి ఆయన అభిమానులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు అల్లుడు చెప్తాను ఇప్పుడు అన్నయ్య మా అన్నయ్య మా అందరికంటే తమ్ముళ్ళు అందరికంటే అల్లుడి మీద అభిమానం ఎక్కువ, కాకపోతే అలా అంటారు నిన్ను అల్లుడి మీద అభిమానం ఎక్కువ. కాబట్టి ఈ కుటుంబం ఎప్పుడు కూడా ఈ కుటుంబమే కాదు ఈ గ్రామ ప్రజలందరూ అన్నయ్య నాయకత్వంలో ఉండి తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ ఇచ్చిన గ్రామం ఇది. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ పేరున ఈ మకర సంక్రాంతి కనుమ భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అన్నయ్యని మాట్లాడాల్సిన కోరుతున్నాం. సార్ మేము పిలవగానే మా ఊరికి వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞత. ఈనాటి వియ్యపు దేవుడు గారు మనందరికీ బేరం దేవుడిగా సుపరిచితులు. వారి యొక్క తీర్థ మహోత్సవంలో పాల్గొన్నటువంటి అందరికీ పెదమదిన గ్రామ కుటుంబ సభ్యులందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు దేవుడి గారే కాదు, మననం చేసుకోవాల్సింది, గుర్తుంచుకోవాల్సింది నాగేశ్వరరావు గారు. మరి వారు దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే స్వర్గస్థులయ్యారు. వారిద్దరూ లేని లోటు తీర్చలేంది. దానికి వారి యొక్క ఆశయాలకి అనుగుణంగా మరి మీ పప్పారావు గారు ఎక్స్-జడ్పీటీసీ గారు వారు కానీ, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కానీ మన పెదమదిన గ్రామంలో ఆ కుటుంబాన్ని మనందరం కూడా ఒక కుటుంబంగా భావించి ముందుకు నడుస్తున్నటువంటి అందరికీ పేరున మరొకసారి ఈ కనుమ తీర్థ మహోత్సవానికి ఈ తీర్థానికి సంబంధించి ఆ రోజు నుంచి కూడా మరి బేరందేవుడి గారి పేరు మీద ఇక్కడ తీర్థం జరపడం అందరం పాల్గొనడం అన్నది జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పేర్లన్నీ చెప్పాలి కాబట్టి ఇంకా నేను 5 ఊర్లు వెళ్ళాలి ఇంకా పండక్కి. మరి కాలాతీతం అవుతుంది కాబట్టి పెద్దలందరూ నన్ను మన్నించాలి. అందరికీ మరొక్కసారి నేను తెలియజేసేది ఏంటంటే తప్పకుండా పెదమదిన గ్రామానికి సంబంధించి బేరందేవుడి గారి కన్న కళలు కానీ, నాగేశ్వరరావు గారు కోరుకున్న కోరికలు కానీ, ఇక్కడ మీ మనసులో ఉన్న ఆలోచనలకు తగ్గట్టుగా గ్రామాన్ని అభివృద్ధి పరచడం కోసం తప్పకుండా మీకు అందరికీ అండగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఆలస్యం అయినందుకు ఇప్పటికే నేను 2 గ్రామాలు చోడవరం మండలంలో, అదేవిధంగా ముద్దొత్తి, భోగాపురం అన్నీ కూడా చూసి రావడం జరిగింది. ఇంకా రావికాత, రోలుగొండ మండలాల్లో కూడా గ్రామాలు వెళ్ళాలి కాబట్టి దయచేసి మీరందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుంది మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞత నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మరి ఈరోజు ఈ తీర్థ మహోత్సవంలో పాల్గొన్నటువంటి ప్రముఖులకి, అలాగే కళాకారులకి, గ్రామ ప్రజలందరికీ కూడా ఆ తీర్థ మహోత్సవం అయిపోయిన తర్వాత మరి ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము.
చూశారు కదండి, మరి ఈరోజు వియ్యప్ప బేరందేవుడు గారి తీర్థమోత్సవ కార్యక్రమం. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.